హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు ఈసెట్ 2026 రిలేటెడ్గా యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటి అంటే మీకు తెలుసో లేదో నాకు తెలీదు. cap.apcfss.inలోని మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పెట్టారు. అందులో మనకి ఈసెట్లో ప్రైవేట్ కాలేజెస్తో పాటు గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉంటాయి. లైక్ మీన్స్ యూనివర్సిటీస్ అవి. ఓకే, అవి చెక్ చేశారా లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజ్ అంటే మంచి ర్యాంక్స్ వచ్చే మీకు సింగిల్ డిజిట్స్లోని డబుల్ డిజిట్స్లోని మీ కేటగిరీ బాగుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ కాలేజెస్ని మీరు ప్రిఫరెన్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, త్రిబుల్ డిజిట్ వచ్చిన వాళ్ళు పెట్టుకోకూడదా అన్న అంటే పెట్టుకోవచ్చు. వస్తుందా రాదా అని చెప్పలేము, బట్ సింగిల్ డబుల్ డిజిట్ వాళ్ళు అయితే మస్ట్ ట్రై అని నేను మీకు చెప్తాను. ఏ బ్రాంచ్ అన్నా కూడా చూసుకోండి. ఓకే, సో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మీకు నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఓకే, సో 2026 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గైడ్ చూస్తే కనుక లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ద్వారా బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మనకి, మీరు చూసుకోవచ్చు. ఫీజు కానీ ప్లేస్మెంట్స్ కానీ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇందులో మీకు తెలుసు ట్యూషన్ ఫీ తక్కువ ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది, తర్వాత స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. యూనివర్సిటీ అన్నప్పటికీ ఖచ్చితంగా బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా వస్తాయి, మీకు ఆ సర్టిఫికేట్ కూడా మంచి వాల్యూ చేస్తుంది. తర్వాత రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మీకు. ఓకే, ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఆ ట్యూషన్ ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఫీ వాళ్ళే పే చేసుకుంటారు. తర్వాత హయ్యర్ స్టడీస్కి స్కోప్ కూడా ఉంటుంది, మీరు రీసెర్చ్ చేయొచ్చు, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కానీ, తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే యూనివర్సిటీ నుంచి వెళ్తారు కాబట్టి మీకు ఆ హోప్స్ కూడా అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది. ఏయుసిఈ కాలేజ్ కోడ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఎస్వియుసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, జేఎన్టీఏ కాలేజ్ కోడ్ ఇది జేఎన్టీయుఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్, జేఎన్టీసీ జేఎన్టీయుఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి, జేఎన్టీపీ జేఎన్టీయుఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, జేఎన్టీకే జేఎన్టీయుకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, జేఎన్టీవీ జేఎన్టీయు జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఓకే, కాలేజెస్ అన్ని మీరు చూసుకోవచ్చు. గట్ ఇట్. జస్ట్ మినిట్. ఎస్, సి మీకు ఇక్కడ ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని ఫీ పేమెంట్ ఏదని చూపిస్తాను. ఎస్వియుసి చూస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంటుంది. మీకు చాలా మంచి కాలేజ్. మీకు ఎస్వియు రీజియన్ ఉన్న వాళ్ళకు ఈ కాలేజ్ని ఇంకా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ కేటగిరీ కింద లోకల్లో వస్తుంది కాబట్టి కాలేజు మీకు మంచి ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. చూసుకోండి, ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. ఇందులో సీట్స్ కనుక చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి, 42,120 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఫీ ఉంది. ఇఫ్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ మీకు ఇది వేవ్ ఆఫ్ అయిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్కి కూడా 6 ఉన్నాయి, సిఎస్సికి 7 ఉన్నాయి, ట్రిపుల్ఈకి 7 ఉన్నాయి, సిసిఈకి 10 ఉన్నాయి. మంచిదని చెప్పొచ్చు ఈసీ స్టూడెంట్స్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. మెకానికల్కి 7 ఉన్నాయి. సో మీరేంటి అంటే తక్కువ సీట్సే ఉంటాయి ఎప్పుడు కూడా యూనివర్సిటీస్లో, సింగిల్ డిజిట్స్లోనే ఉంటే డబల్ డిజిట్స్లో 15 వరకు వెళ్ళొచ్చు, అంతకన్నా ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు యూనివర్సిటీస్ కాబట్టి. సో జాగ్రత్తగా మీరు పెట్టేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది మీరు ర్యాంక్ తగ్గట్టుగా ఫస్ట్ మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, మీ ర్యాంక్ 1 అవ్వండి, 10 అవనివ్వండి, 20 అవనివ్వండి, మీ ర్యాంక్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి. అండ్ మీరు ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీస్ మంచి కాలేజెసే ఉంటాయి. మీకు చెప్పాను కదా నేను, తక్కువ ట్యూషన్ ఫీజు ఉంటుంది, గుడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు అనుకున్నట్టయితే మీకు అవన్నీ పక్కన పెట్టిన స్కిల్ మీకు మీరు ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీస్లో మీకు ఫ్రీ టైం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఓకేనా? సో ఇదైతే ఎస్వియుసి కోసం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోసం. ఓకే, దెన్ వీ హ్యావ్ ఏయుసిఈ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఏయూ రీజియన్కి చెందిన స్టూడెంట్స్ చాలామంది ఇందులో అప్లై చేసుకుంటూ ఉంటారు. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఏపీలో కొన్ని కాలేజెస్లో లేని బ్రాంచెస్ కూడా ఇందులో ఉంటాయి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బయోటెక్నాలజీ ఉన్నాయి, 4 సీట్స్ ఉన్నాయి. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, 8 సీట్స్ ఉన్నాయి. ఇందులో ఫీజు వచ్చేసినప్పటికీ ఏ బ్రాంచ్ కన్నా 44,500 రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత 4 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 10, ట్రిపుల్ ఈ వాళ్ళకి 6, తర్వాత ఈసీ వాళ్ళకి 7, జియో ఇన్ఫర్మేటిక్స్ GIIN అనే బ్రాంచ్ కోడ్ వాళ్ళకి 5 ఉన్నాయి. ఐఎస్టీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి 5 ఉన్నాయి, చాలా తక్కువ దగ్గర ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ కూడా. అండ్ మెకానికల్ వాళ్ళకి 8 ఉన్నాయి. మెటలర్జికల్ చాలా తక్కువ ఉంటుంది, అది కూడా 4 ఉన్నాయి ఇందులో చూసుకోండి. NAM అంటే నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ 4. నాకు తెలిసి ఈ బ్రాంచ్ అనేది చాలా తక్కువ దగ్గర ఉంటుంది. మేబీ నాకు తెలిసినంత వరకు ఏయులో నేను చాలాసార్లు విన్నాను, ఇంకెక్కడ కూడా నాకు తెలియదు, మరి ఇంకెక్కడ ఉందో లేదో కూడా తెలిసి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసినప్పటికి జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్. ఓకే, ఇది కూడా మంచి కాలేజ్. ఐ మీన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నప్పటికీ నేను ఇంకా మంచివి చెడ్డవని చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళి మీకు ఏది ప్రిఫరెన్స్ ఉంది అని చూసుకొని వెళ్ళండి. ఎక్కువ ప్రిఫరెన్స్ చాలామంది నాకు తెలిసినంత వరకు జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఎస్వియుసి అండ్ ఏయుసిఈ ఏవైతే 4 కాలేజెస్ ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు. సో మీరు చూసుకొని దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, నేను చెప్పిన ఆర్డర్ అయితే ఇది, మీకు నచ్చిన ఆర్డర్లోనే పెట్టుకోండి, ఎవరు ఫోర్స్ చేయరు. మీకు ఎక్కడ నచ్చింది, మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ కానీ లేదంటే మీకు హాస్టల్ ఫీజు కానీ ఇవన్నీ చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, దట్స్ ఇట్. తర్వాత ఇందులో కూడా మీకు సీట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇంక నేను వీడియోని అలా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, ఒకసారి చెక్ చేయండి. ఇందులో సీట్స్ ఫీజు అయితే మాత్రం 45,000 రూపాయలు ఉంటుంది ఇందులో. ఓకే, దెన్ జేఎన్టీయూ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేస్తుంది ఏంటంటే కలికిరి జేఎన్టీసీ కాలేజ్ కూడా వస్తుంది ఇది కలికిరి. ఇందులో ఈ 5 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. సీట్స్ అవి 45,000 రూపీస్ అయితే మీకు ఫీ పేమెంట్ అయితే కట్టాలి. ఐ మీన్ ఫీ ఉంది దానికి. అండ్ ఇంకొకటి పులివెందుల కూడా జేఎన్టీకి రిలేటెడ్గా మీకు 5 బ్రాంచెసే ఉన్నాయి. ఆ మెయిన్ బ్రాంచెసే ఉన్నాయి, రిమైనింగ్ ఏమి లేవు. సీట్స్ చూసారు కదా, 12, 7, 7, 10, 7. ఇది కూడా 45,000 రూపీసే మీకు ఫీ పేమెంట్ అయితే ఉంది. నెక్స్ట్ కాకినాడ కూడా జేఎన్టీయూ, అది కూడా టోటల్ 5 మెయిన్ బ్రాంచెసే ఉన్నాయి. సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, అసలు లెస్ దెన్ 7 ఉన్నాయి. చూసుకోండి మీరు, చాలా చాలా ఎంతమందికి వస్తుంది అనేది మీకు తెలుసు. అక్కడ ఉన్న వాటి వరకు మాత్రమే వస్తుంది. 45,000 ఇది కూడా ఫీ పేమెంట్ అనేది మీకు. నెక్స్ట్ వచ్చేసినప్పటికి విజయనగరం జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ. ఇందులో కూడా మెయిన్ బ్రాంచెస్లో మీకు ఇంకొక బ్రాంచ్ మిస్ అయిపోయింది, సివిల్ మిస్ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. 14 సీట్స్ ఉన్నాయి లక్కీలీ. సిఎస్సికి కూడా 13 ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి చూసుకోండి. ఇది కూడా 45,000 రూపీసే ఫీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇదే నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ కోసం చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.